హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో మనం కంప్లీట్గా అడోబ్ ఇలస్ట్రేటర్లో ఒక బిజినెస్ కార్డ్ ఎలా డిజైన్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. దీనికంటే ముందు మనం కొంచెం సింపుల్ గ్రౌండ్ వర్క్ చేయాలి. అది ఏంటి అంటే, మీకు ప్రాపర్లీ ఇంటర్నెట్ ఉంటే మాత్రం ఈ గూగుల్ వెబ్సైట్ ఓపెన్ చేసి బిజినెస్ కార్డ్ సైజ్ అని ఎప్పుడైతే మీరు ఈ కీవర్డ్ని మీరు ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తారో, సో గూగుల్ మనకి ఒక సింపుల్ ఇండికేషన్ అంటే ఒక హింట్ ఇస్తుంది, అంటే సజెషన్ చేస్తుంది ఇది. సో దీని యొక్క విడ్త్ ఏంటి, హైట్ ఏంటి, దాని గురించి పర్టికులర్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే దీని గురించి మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, ది బ్లీడ్ ఏరియా ఈజ్ అన్ ఎక్స్ట్రా 1.8 ఇంచ్ ఆఫ్ స్పేస్ డిజైన్ సంథింగ్. అంటే బేసిక్గా ఏంటంటే, ఈ బ్లీడ్లో మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్, అంటే మన బ్లీడింగ్ గురించి మనం సపరేట్ వీడియో మనం ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మార్జిన్స్, బ్లీడ్ సెటప్ ఎలా చేయాలి ఒక న్యూ డాక్యుమెంట్లోనే. సో మీరు దాన్ని ఒక్కసారి చూసినట్లయితే మీకు ఈ బ్లీడింగ్, మార్జిన్స్ అనేటివి మీకు కొంచెం అర్థమవుతుంది. ఈ సెకండ్ ఇంకొక ట్యాబ్లో నేను ఈ క్రియేటివ్ బిజినెస్ కార్డ్స్ అనే ఎంటర్ చేశాను. ఎప్పుడైతే నేను క్లిక్ అనే సెర్చ్ చేశానో, ఇవన్నీ మనకి క్రియేటివ్ బిజినెస్ కార్డ్స్. సో ఇవి బేసిక్గా మనం దీన్ని ఓపెన్ చేసి మనం ప్రింట్అవుట్ చేయలేము, ఎందుకంటే ఇది బేసిక్గా ఒక ఐసోమెట్రిక్ వ్యూలో ఉంటుంది. ప్లస్ దీని యొక్క రిజల్యూషన్ వెబ్ కాబట్టి 72 ఉంటుంది. ప్లస్ ఇది ఒక పర్స్పెక్టివ్ వ్యూ కాబట్టి మనం ఓన్లీ ఐడియాస్ని తీసుకోవచ్చు. ఓకే, సో మనకి వరల్డ్ వండర్ఫుల్ గ్రాఫిక్ డిజైనర్ చాలామంది ఉన్నారు. వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ని తీసుకొని మన వాళ్ళ యొక్క ఐడియాస్ని మాత్రమే మనం యూజ్ చేసుకొని, మన యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, మన లోగోలో ఏ కలర్స్ ఉన్నాయి, మన యొక్క కంపెనీ యొక్క నేమ్, దాంట్లో ఉన్న కలర్స్ ఏంటి, ఓకే, మన కలర్ థీమ్, మన యొక్క స్టైల్ గైడ్లైన్ బేస్ చేసుకొని మనం డిజైన్ చేసుకుంటాం. బట్ ఐడియాస్ అనేది మనం ఎక్కడ నుండే తీసుకోవచ్చు, ఎలాంటి తప్పు లేదు. ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు నేను ఇలస్ట్రేటర్ ఒకసారి ఓపెన్ చేసి, సో ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని నేను ఇక్కడ A4 అనేది తీసుకుంటున్నాను. A4లో నేను ల్యాండ్స్కేప్, పోర్ట్రైట్స్ 2 మోడల్స్ ఉన్నాయి. సో నేను ల్యాండ్స్కేప్లోకి వెళ్ళిపోయి ఓకే క్లిక్ చేశాను. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ మనకి సైజ్ అనేది మనం ఆల్రెడీ ఇక్కడ చూస్తే 3.5/2. ఇది బేసిక్గా ఇంచెస్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇంచెస్ అనేది ఉంది. సో ఇప్పుడు నేను ఇలస్ట్రేటర్లో ఎప్పుడైతే ఈ రెక్టాంగిల్ సెలెక్ట్ చేస్తానో, ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేయొద్దు. ఓకేనా, సో సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే, ఇప్పుడైతే మీరు ఇలా క్లిక్ చేస్తారో, ఇక్కడ చూడండి 3.302/154 అంటే ఏంటంటే ఇది పిక్సెల్స్లో ఉంది. ఇప్పుడు నేను దాన్ని ఇంచెస్లో చూడాలి. సో వ్యూలో ఈ రోలర్ అనే ఆప్షన్ ద్వారా రోలర్స్ని యాక్టివేట్ చేయండి. ఈ రోలర్స్లో మీరు రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇంచెస్ అనే దాన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మీరు ఇలా క్లిక్ చేస్తే అక్కడ మనం కాపీ చేసాం కదా, సో సారీ, అది మనం చూసాం కదా 3.5/2. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తే ఇది మన యొక్క యాక్చువల్ బిజినెస్ కార్డ్ యొక్క సైజు. ఓకేనా, సో దీన్ని మ్యాగ్నిఫైయర్తో కొంచెం దీన్ని జూమ్ చేద్దాం ఇట్లా. ఓకే, ఫైన్. కొంచెం Ctrl+Ctrl+ ద్వారా మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో నేను ఈ హైడ్ ట్రాన్స్పరెన్సీ గ్రిడ్ అనే ఈ పర్టికులర్ ఆప్షన్ యూజ్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ నేను హైడ్ చేస్తున్నాను. ఓకే, సో దట్ మనకి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండి ప్లస్ కార్డ్ యొక్క కలర్ కూడా బయట ఉంటే మనకి ఎక్కడ వర్క్ చేస్తున్నాం అనేది తెలియదు కాబట్టి ఇలా చేశాను. అవుట్లైన్ కూడా నేను రిమూవ్ చేశాను. ఫైన్. ఇప్పుడు దీన్ని ఒక్కసారి చూడండి, ఇది ఎంత ఉంది, 3.5/2 ఇంచెస్. ఎక్సలెంట్. ఇక్కడ చూడండి, దీన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ 3.5/2. కానీ ఇప్పుడు మీరు ఈ యొక్క డిజైన్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రియేటివ్ బిజినెస్ కార్డ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఒక సింపుల్ స్ట్రైప్, అంటే ఈ లోగోలో ఉన్న కలర్స్ని వాడు ఇక్కడ రిప్రజెంట్ చేశాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన లోగో, సో ఫైల్లో ఓపెన్, మన లోగోని మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్లో యూట్యూబ్లో లోగోస్, సో ఇది మన లోగో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన లోగో. ఓకేనా, సో ఫైన్. దీన్ని నేను కొంచెం సైజ్ తగ్గిస్తున్నాను. సో ఇది ఫైన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు. సో సెలెక్ట్ 3. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ మన డిజైన్ ఉండేది ఇక్కడ కాబట్టి ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకేనా, దీన్ని స్కేలింగ్లో డబుల్ క్లిక్ ఒక 25%. ఎందుకు యూజ్ చేశానంటే దీన్ని కలర్స్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఫైన్. సో దీని సెకండ్ స్టెప్ ఏంటంటే, మనకి కొంత మార్జిన్, ఓకే, సో ఆబ్జెక్ట్లో ఈ పాత్లో ఈ ఆఫ్సెట్ అనేది ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది మీకు. ఇక్కడ చూడండి 0.1 అనేది తీసుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్గా 0.1 తీసుకొని ఓకే, దీన్ని నేను గైడ్గా కన్వర్ట్ చేస్తాను. వ్యూలో గైడ్లో మేక్ Ctrl+5, సో దట్ మనకి ఇక్కడ క్లియర్గా విజిబిలిటీ ఉంది. అంటే గ్రాఫిక్స్ ఎప్పుడు కూడా ఈ యొక్క
మార్జిన్ బయట ఉన్నా తప్పులేదు, కానీ టెక్స్ట్ మాత్రం దీని లోపలే ఉండాలి. ఓకేనా, ఫైన్. సో ఈ డిజైన్లో మనకి ఇక్కడ చూసారంటే టాప్లో ఒక సింపుల్ రెక్టాంగిల్ ఇక్కడ వరకు, అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు 3 ఇంచెస్ అనుకుంటే మనకి అరౌండ్ 2.5 వరకు ఒక రెక్టాంగిల్ ఉంది. ఓకేనా, రెక్టాంగిల్ ఇన్ ద సెన్స్ లైక్ ట్యాపర్ రెక్టాంగిల్. అది ఎలా చేయొచ్చో చూద్దాం. దీన్ని సెలెక్ట్ చేసుకొని డ్రా ఇన్సైడ్, అంటే దీని లోపల డ్రా చేయాలి కాబట్టి ఈ పెన్ టూల్తో ఏ కలర్ కావాలో చూసుకోండి. సో ఐ డ్రాపర్తో నాకు ఈ కలర్ కావాలి. ఓకేనా, సో ఫైన్. సో దీన్ని పెన్ టూల్తో ఇలా డ్రా చేసుకొని ఇక్కడ వరకు. ఓకేనా, సో ఎప్పుడైతే నేను ఇలా క్లిక్ చేశానో దీని యొక్క కలరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలి. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ చూస్తూ ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఫైన్. సో మళ్ళీ నేను రెక్టాంగిల్ డ్రా ఇన్సైడ్, ఎక్కడ నుండి అది డ్రా చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి అనుకుందాం. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు వేరే కలర్, ఏ కలర్ తీసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డ్రాపర్తో నా లోగోలో ఉన్న కలర్స్ నేను వాడుకుంటున్నాను. ఫైన్. మీరు గ్రేడియంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి తప్పు లేదు. ఫైన్. నెక్స్ట్ ఎక్కడ డ్రా చేశాడో చూడండి. ఇక్కడ నుండి ఈ కింద వరకు ఉంది. యాక్చువల్గా కలర్ ఏంటి, బ్లూ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు డ్రా చేసి దాని యొక్క కలర్ను మనం మార్చుకోవచ్చు. ఏ కలర్ యూజ్ చేసుకోవాలనేది ఆప్షనల్. సో నేను నా లోగో కలర్ ఇది కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నాను. ఫైన్. దీని తర్వాత లాస్ట్ ఇక్కడ గ్రీన్ ఉంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక రెక్టాంగిల్లో ఇక్కడ నుండి ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు దీని కలర్ వచ్చి గ్రీన్ కాబట్టి సెలెక్ట్ ఐ డ్రాపర్తో ఈ గ్రీన్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఈ గ్రీన్ యాడ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నేను వర్క్ అయిపోయిన తర్వాత డ్రా నార్మల్ అనే మోడ్లోకి వచ్చేసాను. ఓకే, ఫైన్. ఇప్పుడు మీరు క్లిక్ చేశారనుకోండి డ్రా నార్మల్. ఇప్పుడు లేయర్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ లేయర్స్లో మనకు అన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, ఫైన్. ఇక్కడ చూడండి. సో మనకి ఇది ఇమేజ్ కాబట్టి ఎప్పుడు కూడా ఇమేజ్ని మనం యూజ్ చేయకూడదు కాబట్టి డెఫినెట్గా మనం ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ యూట్యూబ్ లెసన్స్లో లోగో అప్డేటెడ్ 2015 అనే దాంట్లో నా లోగో ఉంది. ఓకేనా, ఫైన్. ఇక్కడ మన లోగో ఇది. ఓకే, సో కాపీ చేసేసుకొని మన డాక్యుమెంట్లో పేస్ట్ చేశాను. ఓకేనా, ఫైన్. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే మీరు మీ బేసిక్ ఆబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ లైక్ ఇది ఇక్కడ ఇది మీ యొక్క బేసిక్ ఆబ్జెక్ట్, ఇదిగోండి ఇది. దీంట్లో ఈ సెంటర్లో ఇది నా సెంటర్ హారిజాంటల్, అలాగే వర్టికల్గా ఇది నా యొక్క సెంటర్ పాయింట్. ఇది ఎందుకు పెడుతున్నానంటే మన లోగో అనేది ఎప్పుడు కూడా సెంటర్లో ప్లేస్ చేయడం వల్ల సో ఇప్పుడు ఈ మొత్తాన్ని లాక్ చేసేసుకుంటే Ctrl+2 అనేది లాక్ ఆప్షన్. సో ఈ ఏరియా, సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది. మరి ఏంటి మన కంపెనీ నేమ్ ఏంటి, ఇది డిజిటల్ విద్య. సో కాపీ, ఇక్కడ పేస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను డిజిటల్ విద్య అనేదాన్ని కాపీ పేస్ట్, లేదంటే ఇక్కడ లోగో అప్డేటెడ్లో ఇక్కడ ఈ టెక్స్ట్ టూల్తో ఈ డిజిటల్ అనేది ఐ డ్రాపర్తో ఈ పిక్ చేశాను. అలాగే ఈ విద్య అనేదాన్ని మాత్రం ఈ ఆరెంజ్ కలర్ పిక్ చేసుకుంటున్నాను. ఓకే, ఫైన్. సో ఫైన్, వండర్ఫుల్. సో దీని మొత్తాన్ని నేను కాపీ, ఈ డాక్యుమెంట్లో నేను పేస్ట్. సో దీని యొక్క సైజ్ ఎంత కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ చేసుకుంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ స్కేల్ పైన డబుల్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఈ ప్రివ్యూ ఆన్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అది ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది యూనిఫామ్గా అంటే హారిజంటల్గా వర్టికల్గా ఈక్వల్గా నాకు 50% తగ్గాలి. ఓకే, సో ఇది డిజిటల్ విద్య ఫ్రంట్ సైడ్ కార్డ్. ఇది కూడా మీకు సెంటర్లో లేదు చూడండి, అందుకోసం ఈ సెంటర్ అనే దాన్ని మనం యాక్టివేట్ చేయాలి. మరి బ్యాక్ ఎలా చేయాలి? బ్యాక్ ఇక్కడ చూసారంటే మీరు ఇది బ్యాక్ ఓన్లీ ప్లెయిన్ కలర్, మీ లోగో, మీ యొక్క సర్వీసెస్. ఇక్కడ మాత్రం మీకు అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవన్నీ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అడ్రస్ ఎక్కడన్నా ఉందా? సో 1 minute, ఇదిగోండి పిల్లర్ నంబర్ 15 సంథింగ్. దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఐ డ్రాపర్తో ఇక్కడ ADDRESS అడ్రస్ ఇక్కడ పేస్ట్. ఓకేనా, ఫైన్. ఇప్పుడు నేను దీన్ని ట్యాప్, ఈ యొక్క టెక్స్ట్ కలర్ ఎంత ఉందో చూడండి. 10, ఇది 12 ఉంది. వండర్ఫుల్. ఈ కలర్ని నేను ఈ ఐ డ్రాపర్తో మళ్ళీ రెడ్. ఓకే, ఫైన్. ఈ మొత్తాన్ని కూడా నేను ఒక్కసారి సైజ్ తగ్గించాను. ఇది అడ్రస్.
సో ఎంత ఉంది అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ఈ ప్యాటర్న్ చూసుకొని ఇక్కడ చూడండి, ఈ ఫోన్ నెంబర్, అడ్రస్లు విత్ డిఫరెంట్ అంటే ఈ లోగోలో ఉన్న కలర్స్తోనే ఇవి టైప్ చేశాడు. కానీ ఇక్కడ మనకు టైపింగ్ అనేది కొంచెం టైం కన్జ్యూమింగ్ మెథడ్ కాబట్టి నేను టైం వేయింగ్ సో ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఈ లోగో అనేది కొంచెం పైకి తీసుకెళ్దాం, ఎందుకంటే కింద చాలా స్పేస్ ఉంది కదా మనకి. సో ఇది ఇక్కడ అడ్రస్. సో ఇక్కడ ఈ రెక్టాంగిల్తో ఈ ఏరియాలో ఇక్కడ వరకు ఏ కలర్ తీసుకున్నాను. సో వైట్ డ్రాపర్తో నా లోగోలో ప్రాబబ్లీ ఈ బ్లూ కలర్ తీసుకున్నాను. ఓకే ఫైన్. సో ఇక్కడ మిగతావి అంటే మీ ఫోన్ నంబర్స్ ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దీన్ని కొంచెం ఇది కూడా సెంటర్లో పెట్టాను, ప్రాబ్లీ దీన్ని సెంటర్. ఓకే ఫైన్. ఇక్కడ మీకు మ్యాచ్ కాలేదు. సో దీన్ని మనం కొంచెం ఇటు సైడ్ మూవ్ చేద్దాం, ఎందుకంటే అక్కడ స్పేస్ ఉంది కాబట్టి. సో ఇక్కడ లెఫ్ట్ సైడు ఎగ్జాక్ట్గా ఈ గ్రిడ్ లోపల అంటే గైడ్ లోపల పెట్టాను. ఇదే ఎందుకంటే దీని లోపల ప్లేస్ చేశాను. ఫైన్. ఇది మీ ఫ్రంట్ సైడ్ అనుకుంటే. అలాగే బ్యాక్ సైడ్కి వచ్చే టయానికి సో సేమ్ ఐ డ్రాపర్తో రెక్టాంగిల్తో క్లిక్ చేసుకొని సేమ్ 3.5/2 ఇది. మరి కలర్ ఏం కావాలి? ఓకేనా. సో ఈ కలర్లో నాకు బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా నా లోగో కలర్ ఆరెంజ్ అనుకుంటే ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. సో ఐ డ్రాపర్తో ఈ ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇక్కడ మన సర్వీసెస్ ఏంటి, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ బేసిక్ ఈడేం చేశాడు, వాళ్ళ సర్వీసెస్ లోగో ప్లస్ సర్వీసెస్. సో ఇదే నేను బ్లాక్ అండ్ వైట్లో ఈ లోగో వైట్ కలర్ తీసుకున్నాను. ఈ ఏరియా కాపీ, ఇక్కడ పేస్ట్. సర్వీసెస్ ఏమేమి ఆఫర్ చేస్తున్నాము అనేది మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ నోట్ ప్యాడ్లో. డిజిటల్ మార్కెటింగ్, ట్రైనింగ్. సో సింపుల్ సే డిజిటల్ మార్కెటింగ్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ సో పేస్ట్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కొంచెం డెప్త్ కనపడుతుంది ఇది. అలాగే ఈ నెక్స్ట్ సర్వీసెస్ ఏంటి, ఒక 3 సర్వీసెస్ మనం ఇక్కడ టైప్ చేస్తున్నాం. సో దీనికి కూడా మనకి బేసిక్గా ఇక్కడ ఈ ఆప్సెట్ ద్వారా ఈ మార్జిన్ సెలెక్ట్ చేసుకొని టైప్ చేయాలి. బట్ ఈ యొక్క ఎంటైర్ డిజైన్ని అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా డిజైన్ అనుకున్నాం, ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకొని సో ఆబ్జెక్ట్లో అన్లాక్ ఆల్ ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కట్ అంటే చూడండి కాపీ అయిపోయింది. కాపీ ఈ ఫోటోషాప్లోకి వెళ్ళిపోయి ఒక ఓపెన్ ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం ఇక్కడ. సో దీన్ని కొంచెం కంట్రోల్ ప్లస్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ పిక్సెల్స్ అనేది సెలెక్ట్ చేస్తే అది ఇమేజ్ పిక్సెలేట్ అయిపోతుంది. సో పేస్ట్ అవుతుంది. సో ఎందుకు అది ఎంత టైం తీసుకుంటుంది అంటే బేసిక్గా దీన్ని ఒపాసిటీని కొంచెం తగ్గిస్తున్నాను. ఎందుకు తగ్గిస్తున్నానో మీకు చెప్తాను. సో నేను దీన్ని ర్యాప్ చేయాలి అన్నప్పుడు Ctrl+T ఇక్కడ రైట్ క్లిక్లో డిస్టార్ట్ ఈ పాయింట్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా. సో సేమ్ వే ఈ పర్టికులర్ కార్నర్ పాయింట్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. కొంచెం కంట్రోల్ ప్లస్ చేసుకుంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి ఆప్షన్ ఉంది. చూడండి ఇక్కడ అరౌండ్ ఒక 2 పిక్సెల్స్ గ్యాప్ వచ్చింది. ఇది ఎందుకు చేయాలి అన్నప్పుడు క్లయింట్కి మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఐసోమెట్రిక్లో ప్రజెంట్ చేయడం వల్ల అతనికి క్లియర్గా విజిటింగ్ కార్డు రియల్ లైఫ్లో ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. సో దానివల్ల మనం ఇలా చేయాల్సి వస్తుంది. బట్ యాక్చువల్గా మన డిజైనింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఇది ఓన్లీ ప్రజెంటేషన్ పార్ట్ అనమాట. ఓకే ప్రజెంటేషన్ ఈజ్ ఎ మోస్ట్ కీ ఫ్యాక్టర్ అనమాట. ఎస్పెషల్లీ గ్రాఫిక్ డిజైనర్స్కి ప్రజెంట్ వాళ్ళ ముందున్న ఛాలెంజింగ్ ఏంటి అంటే ఇప్పుడున్న మార్కెట్లో ఈలాన్స్ కానీ ఓడెస్క్లో కానీ ఈ ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ పోర్ట్ఫోలియోలో కూడా మీరు ఎప్పుడు కూడా మీరు చేసిన వర్క్స్ని 3Dలో అంటే మీరు ఇక్కడ ఒపాసిటీని 100 చేయండి. సో Ctrl+1 ఇది బేసిక్ కార్డ్. అలాగే బ్యాక్ సైడ్ది అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకొని ప్లస్ బట్ ఇక్కడ ఏంటంటే మీకు బేసిక్గా దీన్ని A4లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది మీరు వెబ్లో పెట్టుకోవడానికి కానీ లేదంటే మీ యొక్క ఫేస్బుక్లో కానీ ఎలాంటి సోషల్ మీడియాలో కూడా మీ వర్క్స్ని పోర్ట్ఫోలియోగా చేసుకోవాలన్నప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఓకే సో ఇది బేసిక్గా ఒక బిజినెస్ కార్డు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చేయడం ఇది బేసిక్ ఓవర్వ్యూ. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఒక సింపుల్ ఒక గైడ్ తీసుకొని మీ ఫోన్ నంబర్, మీ రెసిడెన్షియల్ అడ్రస్, వెబ్సైట్ ఇన్ఫో ఇవన్నీ మీరు టైప్ చేసుకుంటే ఫ్రంట్ టు బ్యాక్ రెడీ అయిపోతుంది. బట్ దీన్ని ప్రింటింగ్కి ఇవ్వాలి అన్నప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు దీన్ని పీడిఎఫ్లో ఇవ్వాలి. దానికంటే ముందు క్రాప్ మార్క్స్ కూడా యాడ్ చేయాలి. క్రాప్ మార్క్స్ అనేది ఫ్యూచర్లో మనం ఒక లెసన్ చూస్తాం. క్రాప్ మార్క్స్ ఎందుకు యూజ్ చేయాలి మన డిజైన్ అయిపోయిన తర్వాత అనేది దాంట్లో డెఫినెట్గా మీకు ఆ యొక్క వీడియో లెసన్
బాగా హెల్ప్ అవుతుంది. క్రాప్ మార్క్స్ లేకుండా మనకి మీ వెండర్స్ అంటే చాలామంది ప్రింట్ షాప్స్లో క్రాప్ మార్క్స్ లేకుండా ప్రింటింగ్ అనేది లైక్ 160 కార్డ్స్ అనేది చేయరన్నమాట. సో క్రాప్ మార్క్స్ ఈజ్ వెరీ సింపుల్ టెక్నిక్. ఇక్కడ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి క్రాప్ మార్క్స్ అంటే మీకు ఈ డిజైన్ క్రాప్ మార్క్ యాడ్ అవుతుంది. దానివల్ల వాళ్ళు ట్రిమ్ చేసేటప్పుడు మిషన్లో అలైన్మెంట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ ఏ ప్రొఫెషనల్ యాజ్ వెల్ as క్రియేటివ్ బిజినెస్ కార్డ్స్ ఇన్ ఇల్లుస్ట్రేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ట్యూటోరియల్స్. స్టే ట్యూన్. సో మీకు ఈ వీడియో ట్యూటోరియల్ నచ్చినట్టయితే సో తప్పకుండా ఇక్కడ యూట్యూబ్లోకి వెళ్ళిపోయి డిజిటల్ విద్య అని టైప్ చేసి సెర్చ్ కొట్టినప్పుడు మీకు ఈ డిజిటల్ విద్య యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ఇక్కడ నుండి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.